నమస్తే అందరికీ ఫ్రెండ్స్, మా పక్క విలేజ్లో చేపలు పడుతున్నారంటే వెళ్తున్నాం. నిన్న చెప్పాం కదా, ముందు చూడండి మా బెటాలియన్ని. ఇదొక బెటాలియన్, ఇదొక బెటాలియన్. ఇక వెళ్తున్నాం అలా సరదాగా. ఇక వెళ్ళడానికి మెయిన్ రీజన్ వీడే. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం 6కి, కానీ వీడు లేచేదే 8:30కి. 7కి అయితే వెళ్తున్నాం, మరి దొరుకుతాయలేమో. సరే చూద్దాం ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అందులో ఉంటాను. ఇలా మధ్యలో ఒక విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ విలేజ్ పేరు వల్మిడి. వల్మిడి అంటే విలేజ్కి పెద్ద చరిత్ర ఉంటుంది పురాణాల్లో. రామాయణం రాసిన వాల్మీకి ఇక్కడి జన్మస్థలి అని పురాణాలు చెప్తుంటాయి. మరి వాల్మీకి సంబంధించిన పెద్ద టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇదే విలేజ్, వాల్మీకి పుట్టిన విలేజ్. యాసంగి సీజన్ కాబట్టి రైతులు ఇప్పుడే పొలాలని రెడీ చేస్తున్నారు. ఎందుకంటే అది లేట్ అయితే మళ్ళీ తర్వాత నీళ్ళు ఉండకపోవచ్చు. ఎండాకాలం కదా, నీళ్ళ ఇబ్బంది చాలా ఉంటుంది. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మనకు మోస్ట్లీ ఇది మే నెలలో వచ్చేస్తుంది పంట. మధ్యలో బండాపి మా ఫ్రెండ్ గాడు ఎటో వెళ్తున్నాడు. ఆ విషయం వేరే. నేను చెప్పినట్టే చేపలు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చెప్పాలంటే మాకు రూట్ తెలియక మేము వెనకాల ఉండిపోయాం. ఇంకో చేప చూపిస్తాం మీకు. మేము వెళ్ళలేకపోయాం అక్కడికి, అందుకనే మా ఫ్రెండ్సే మా కోసం కూడా తీసుకొచ్చారు. మీకు చాలా చేపలు చూపించాలనుకున్నా. ఇది కూడా చూడండి, ఇంకొకటి ఉంది. ఇవి 3. ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటిదంటే మంచిగా ఇక్కడనే మార్నింగ్ కళ్ళు చెప్పినాం గౌడ్ షాప్కి. కళ్ళు మీద కాల్చుకొని తినాల్సిందే. చూపిస్తాం అప్పుడు కూడా మీకు ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏందనేది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది మనం బయట తీసుకుంటే మామూలుగా బాక్సులలో ప్యాక్ చేసి ఇప్పిస్తారు మనకు. కాకపోతే మనం డైరెక్ట్ చెరువు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాయి. చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఇప్పుడే పెట్టినాయి. ఇంకా ప్రాణంతోనే ఉన్నాయనుకుంటా. ఓకే, మీకు చూపిస్తాను నెక్స్ట్. కళ్ళు కోసం అని చెప్పాం కదా, చూడండి అటు లాస్ట్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇటు లాస్ట్ తాటి చెట్లు అదంతా. సరే మీకు బ్యాక్ అదంతా తాటి వనమే. ఇక్కడ మార్నింగ్ కళ్ళు చాలామంది ఉంటారు ఎక్కేవాళ్ళు. నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళాల్సింది. ఇక్కడ క్లీన్ చేస్తాం ఊరి దగ్గర. ఇక్కడ మంచిగా చేపల్ని మంచిగా ఏమంటారు కాల్చి ఉప్పు కారం అలా వేసి కాల్చి నెక్స్ట్ గౌడ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో.